యుద్ధం ఆగుతుందో పెరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. యుద్ధానికి సిద్ధం కావడమే కాదు, యుద్ధానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు రంగం సిద్ధం చేసుకుంటారు. వివిధ దేశాలతో, స్నేహపూర్వక దేశాలతో వివరాలు చెప్పటం, శత్రు దేశాలకి వార్నింగ్లు ఇవ్వటం చేస్తూ ఉంటారు. ఇరాన్ సంబంధించి రైసీ మాత్రం అన్ని దేశాల వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్లీ అరబ్ దేశాల్లో సౌదీ అరేబియా, దుబాయ్లు ఒకవైపు అయితే ఖతార్ మరొక వైపు. ఖతార్తో తాజాగా ఖతార్ ముస్లిం దేశాల్లో తీవ్రవాదులకి అంటే తీవ్రవాదులు తయారు చేసేటటువంటి దేశాల్లో ఖతార్ ఒకటి. ఖతార్ తీవ్రవాదులకు ఫైనాన్స్ చేస్తుండే తయారు చేసే దేశాలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అన్నమాట. అదే సందర్భంలో అరబ్ దేశాలు అయితే తీవ్రవాదాన్ని పోషించవు కానీ ఖతార్కి డబ్బులు అయితే ఇస్తూ ఉంటాయి. అంటే భవిష్యత్తు తీవ్రవాదులుగా తయారు కావడానికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం అయితే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఖతార్ ఎమిర్తో తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మాట్లాడాడు. సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఇది చేస్తున్నాం, అంటే మా ఆత్మరక్షణ కోసమే చేస్తున్నాం, మాకు సంబంధించినటువంటి సైనికాధికారుల మీద దాడి కారణంగానే మేము రిటాలియేషన్ అటాక్ ఇచ్చాం. ఇజ్రాయెల్ కనుక యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధమైతే అరబ్ సమాజం అంతా మా వెంట ఉండాలి అని చెప్పి ఇరాన్ వాళ్ళని కోరిందన్నమాట.